कमिश्नर पुलिस साइबराबाद स्टीफन रविंद्र ने साइबराबाद कमिश्नरेट दफ्तर में मुनक्किदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि गच्चीबौली के टेलीकॉम नगर का मुतवत्तिन गोविंद रावत के मकान में पेश आई सरक़े की वारदात के मामले को हल करते हुए सरक़े में मुलविस मुलजिमीन को गिरफ्तार कर लिया गया है। उन्होंने बताया कि इस सरक़े की वारदात में मुलविस नेपाल से ताल्लुक रखने वाला लिंका बहादुर शाही और उसकी बीवी पवित्रा की हैसियत से शनाख्त करते हुए इन दोनों को शोलापुर रेलवे स्टेशन में गिरफ्तार किया गया। గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. మరి మీ అందరికీ తెలుసు, టెలికాం నగర్ గచ్చిబౌలిలో ఒక హెచ్బి ఆఫెన్స్ ఆన్ ద 18th జరిగింది. ఇది బీరం గంగాధర్ రావు అనే ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లో ఒక సర్వెంట్ థెఫ్ట్ జరిగింది. మరి ఆ రోజు టోటల్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అది 8 lakhs క్యాష్ and 1 kg gold and diamond ornaments, all worth about 61 lakhs. మరి నిన్న ఈ ఇద్దరు అక్యూజ్డ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని షోలాపూర్ రైల్వే స్టేషన్లో మన పోలీస్ ఆఫీసర్స్ ఎస్పెషలీ మనకి డిఐ గచ్చిబౌలి లాల్ మదార్, మరి పిసి ఆనంద్ రెడ్డి, దెన్ డి అశోక్ అండ్ ఆనంద్ గౌడ్, వీళ్ళందరూ ఇంకా మిగతా ఈ స్పెషల్ పార్టీస్ కాన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళని మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు. మనకి ప్రధానంగా A1గా మనకి బహదూర్ షా అలియాస్ లక్ష్మణ్ మరియు పవిత్ర ఆయన భార్య, ఇద్దరు కలికోట జిల్లా ఆఫ్ నేపాల్కి చెందినవారు వీళ్ళు. మరి ఈ ఒఫెన్స్ పూర్వాపరాలు చూస్తే మనకి 18th and 19th ఇంటర్వీనింగ్ నైట్ రోజు మనకి ఈ ఒఫెన్స్ జరిగి ఉన్నది. మనకి కేస్ 19th రోజు రిజిస్టర్ కావడం జరిగింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో, క్రైమ్ నెంబర్ 567 ఆఫ్ 2020 అండర్ సెక్షన్ 457 380గా. మరి 18th రోజు మనకి చూస్తే గంగాధర్ రావు ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన శ్రీశైలంకి ఆయన ఫ్రెండ్తోని ఒక ఫంక్షన్ కోసము పోవడం జరిగింది. పోయేటప్పుడు అక్కడ ఆయన దగ్గర ఎవరైతే ఇద్దరు వాచ్మెన్ అండ్ సర్వెంట్ కపుల్ ఉన్నారో వాళ్ళకి నేను 2 days రాను, ఇల్లు చూసుకోమని చెప్పడం జరిగింది. नाज़रीन, हमारे TTV न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।